ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి సహస్రాబ్దాలుగా హిందూ మతానికి ప్రముఖ కేంద్రంగా ఉంది. పవిత్ర గంగా నది ఒడ్డున ఈ నగరంలో అనేక దేవాలయాలు మరియు ఘాట్లు ఉన్నాయి. కాలభైరవుడికి అంకితం చేయబడిన ఆలయం ఉండటం నగరం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ ఆలయ చరిత్ర తరచుగా శివుని అవతారంగా పరిగణించబడే కాలభైరవుడి పురాణాలతో ముడిపడి ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన భీకర యుద్ధంలో కాలభైరవుడు జన్మించాడు. విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడానికి శివుడు కాలభైరవుడిగా వ్యక్తమయ్యాడు. వారణాసిని శివుని నివాసంగా పరిగణించినందున కాలభైరవుడు నగరానికి సంరక్షకుడుగా మరియు రక్షకుడిగా పనిచేస్తాడని నమ్ముతారు. ఈ ఆలయం శతాబ్దాలుగా అనేక పునర్నిర్మాణాలకు గురై ఉండొచ్చు. వివిధ పాలకులు మరియు రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డాయి. శ్రీ కాలభైరవ ఆలయంతో సహా వారణాసిలోని దేవాలయాలు చారిత్రాత్మకంగా నగర